అన్న ఏమి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి గవర్నమెంట్ నుంచి మీకు ఏ విధంగా సర్వే చేయమని చెప్పారు? మాకు ఇప్పుడు ఏంటంటే నేను మారేడుపల్లి తహసీల్దార్ని. ఓకే. మాకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మేము ఇక్కడ వచ్చినాము. 3 టీంలు ఉన్నాయి మావి. 3 టీంలో అందులో ఒక నేను. అయితే మాకు ఒక 75 హౌసెస్ అలాట్మెంట్ అయింది. ఆ 75 హౌసెస్ ఇదివరకే మాకు లిస్ట్ ఇచ్చారు. దాని లోపల ఐడి నెంబర్తో సహా ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ప్రతి ఇంటికి ఈచ్ ఇంటికి ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా ప్రతి ఇంటిని కవర్ చేయడం చేసుకుంటూ ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు కానివ్వండి, లేదంటే ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి, లేదంటే ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇవన్నీ ఎందుకంటే అతను ఓనరా కాదనేటటువంటి తెలుసుకోవడానికి అవి మాత్రం కలెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ జనాలు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసిన లేదంటే ఎవరిని ఎప్పుడు ఎంతమంది కూల్ చేస్తామని ఒక లెక్క లేదు, కేవలం ఈ గల్లీ ఆ గల్లీ అనేట్టు ఉంది కదా. జనాలకి మనం చెప్పారా మీ అధికారుల తరపు నుంచి మేము ఇంతవరకు కూల్ చేస్తాం ఇంతవరకు చేస్తామని చెప్పేసి ఏమన్నా? ఇది కూల్చివేయడం అనేది అసలు కాదండి. అసలు కూల్చివేయడం అనే మాటనే లేదు ఇక్కడ. కొంతమంది అపోహలు చెంది భయపడుతున్నారు తప్ప అందులో లోకల్గా కొంతమంది వచ్చి ఇది కూలుస్తారని చెప్పిండొచ్చు. ఇది కూల్చివేత కార్యక్రమం కాదండి. ఇది రీహాబిలిటేషన్ స్కీమ్. రీహాబిలిటేషన్ స్కీమ్ మీకు చూసి ఉంటారు ఆర్బీఐని. ఆర్బీఐ అంటే రీహాబిలిటేషన్ అంటే ఏంది? ఒక వ్యక్తి ఏ ఇంట్లో అయితే ఉంటున్నాడో అక్కడ మీరు చూసి ఉంటారు, మీరు కూడా 25 గజాలు 50 గజాల కంటే ఎక్కువ లేదు. అది కూడా రేకులిన్లే మ్యాక్సిమం అంటే చాలా తక్కువ కాస్ట్తో అయినటువంటిది. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఏదైతే మేము ఆర్బీఐ మార్క్ చేశామో ప్రతి ఒక్కరికి కూడా 2 BHK ఇల్లు ఇస్తున్నాం, అలాట్మెంట్ చేస్తున్నాం. 2 BHK అలాట్మెంట్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని అక్కడ నుంచి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళకి మన అందరిని కలిసి చెప్పారు ఏమన్నా మీటింగ్ లాంటిది? మీటింగ్ పెట్టలేదు. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ మాట చెప్పడం వాళ్ళకి అవగాహన కల్పించే వాళ్ళ నుంచి ఎలా ఉంది మరి రెస్పాన్స్? 100% హౌసెస్లో ఉన్న వాళ్ళు అయితే దే ఆర్ హ్యాపీ అండి, చాలా సంతోషంగా ఉన్నారు. మిగతా వ్యక్తులు మధ్య వ్యక్తులు వచ్చి ఎవరన్నా చెప్తే చెప్పలేం, కానీ ఇప్పుడు అది 50,000 కూడా ఉండదండి. 35 లక్షలు 40 లక్షలు ఇల్లు ఇస్తే హ్యాపీ ఎందుకుంటారు? జనరల్గా వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇక్కడే 40 ఏళ్ళ నుంచి ఉన్నాం కదా, సడన్గా వచ్చి ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్ళాలా, డబుల్ బెడ్రూమ్ ఎక్కడో ఇస్తుందని చెప్పేసి ఒక వాదన కూడా అయితే వినిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ వాతావరణంలో ఉన్నారు, వాతావరణంలో పెరిగారు. అది దానికి తోడు థర్డ్ పర్సన్ రావడము ఏదో చెప్పడం వల్ల ఆ విధంగా అవుతుంది. కానీ యాక్చువల్లీ చాలా మట్టుకైతే వాళ్ళు హ్యాపీనే. ఎందుకంటే మాకు ఏదో ఒకటి పక్కకు చూపిస్తే సార్, ఆల్టర్నేట్ చూపిస్తే సార్ అనేటటువంటి మాట చెప్తా ఉన్నారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యాపీ. మీ పేరు? భీమయ్య గౌడ్, భీమయ్య గౌడ్ తహసీల్దార్. రైట్, ఇది తహసీల్దార్ కూడా చెప్పడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో అందరితో మాట్లాడమని చెప్పేసి భీమయ్య గౌడ్ గారు అయితే ఈ తహసీల్దార్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. అన్న ప్రభుత్వం చెప్తుంది ఎక్కడెక్కడికి కొంత అంటే దాదాపు హైడ్రా తీసుకొచ్చింది ఈ పేద ప్రజల మీద ఈ ఉక్కుపాదం మోపడం వల్ల పేద ప్రజలంతా రోడ్ల మీదకి వస్తుంది కదా, ఈ నష్టం ఎవరు భరించాలా? ప్రభుత్వం నిజంగా ఆదుకుంటే ఏ విధమైన సౌకర్యాలు కావాలి ప్రభుత్వం నుంచి మీకు? ఇది నేను ఓల్డ్ మలక్పేట్ శంకర్నగర్ నుంచి మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు ఈడ ఏంటంటే ఒక చాలా బీదోళ్ళు ఉన్నారు, ఇంట్లో పనిచేసేటోళ్ళు ఉన్నారు. వీళ్ళకు ఓమంటే ఎడిపోవాలి. ఈ ప్రభుత్వం ఏమైనా చేయాలి వీళ్ళకు. ఇప్పుడు పెద్ద పెద్ద ఇల్లులు కూడా పెడుతున్నారు, వాళ్ళకంటే డబ్బులు ఉన్నాయి, పెద్ద మనుషులు వాళ్ళు ఏడనో చూసుకుంటారు. ఈ బీదోళ్ళు ఎడిగిపోవాలి, వీళ్ళు ఇంట్లో పని చేసుకుంటారు. వీళ్ళు ఇప్పుడు మాకు ఆడ ఇస్తారు ఈడ ఇస్తారంటే ఎట్లా పోవాలి మేము? మాకేమైనా దగ్గర చూపించండి. ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది కదా ఇక్కడ ఏదైతే ఈ ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, వర్షం పడితే వరదలు వచ్చి మిగతా ఇబ్బంది అవుతుంది కదా, ఇక్కడ మొత్తం ఖాళీ చేయించిన తర్వాత మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ప్రభుత్వం హామీ ఇస్తుంది ఒకవైపు రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు. ఇప్పుడు 10 అంశాలు ఉన్నాయి. ఓవోలు ఎక్కుతారు ముసలోళ్ళు, ఓవోలేని ఎక్కుతారా మీదికి? ఒక్క స్థలం 2 అంతస్తులు ఉంటాయి, మనం చేయొచ్చు. 10 అంతస్తులు ఉన్నవి, దాని మీద ఓవోలు ఎక్కుతారు. లిఫ్ట్ ఉన్నదంటే లిఫ్ట్ పని చేస్తుందా? ప్రతిసారి పని చేయదు. వీళ్ళకి ఇంత దూరం పంపిస్తే ఏడిపోతారు వీళ్ళు. ఈడ ఉన్నారు 1000 మంది ఉన్నారు ఈడ. ఒక్కొక్క 50 గజాలు వాళ్ళు ఏదో అప్పు చేసుకొని అది చేసుకొని ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి పోమంటే ఏడిపోవాలి వీళ్ళు. మాకు ప్రభుత్వం నుంచి ఒకటే మాట కావాలి. మాకు ఇప్పుడు సర్వే చేస్తారు, ఏం చెప్పకుండా వచ్చి మా ఆధార్ కార్డు లైట్ బిల్స్ అన్ని తీసుకుంటారు. అంటే అధికారుల చివరి కూడా మీతో పూర్తి స్థాయిలో మాట్లాడలేరు ఇప్పటి వరకు. వాళ్ళు వచ్చి మాట్లాడలేదు, డైరెక్ట్ వస్తారు, సర్వే చేసుకుంటారు, పేరు రాసుకుంటారు, ఇంటి పేరు రాసుకుంటారు, పోతారు అంతే. వీళ్ళకి ఏమైనా సమాధానం చెప్తలేరు వీళ్ళకు. అయినా మీరు పోతుంది ఇల్లు, మీరు ఉంటారు, మీరు ఇన్నే మేము సర్వే చేపిస్తున్నాం, మేము ఏమైనా డబ్బులు ఇప్పిస్తాం, అది ఏం చెప్తలేరు. కానీ రాసుకొని పోతారు వీళ్ళు. కేవలం వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ టీవీలలో మాత్రం మేము ఉన్నాయి తప్ప మీ దగ్గరికి ఎవరైతే రాలేరు. ఓళ్ళు రాలే మాకైతే. ఖాళీ పొద్దుగాల వస్తారు, సాయంత్రం దాకా రాసుకొని పోతారు వీళ్ళు అంతే. మీకు తెలుసా నిజంగా ఇక్కడ కూల్ చేస్తున్న విషయం అయితే? ఇప్పుడు సార్ ఇప్పుడు అంతా నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్లో మొత్తం నడుస్తుంది, కూల్ చేస్తారు. ఇప్పుడు ఆ భయం పట్టింది మాకు కూడా. ఇప్పుడు ఏడేస్తారు మా ఇల్లు కూడా, మేము చిన్న ఉన్నాము, 50 గజాలు 60 గజాలు ఉన్నాయి మావి కూడా. ఏమో పెద్ద పెద్ద బిల్డింగ్ లేవు, చూపురుగా మీరు చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి. ఈడ పని చేసుకుంటే వాళ్ళు ఉన్నాం సరే, మొత్తం లేబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎడిగిపోతారు వీళ్ళు.
ప్రభుత్వం ఏడునో ఇస్తా అంటాం డబుల్ బెడ్రూమ్ ఏడికి పోతాం మేము సిటీలో ఇస్తామన్నా చూడండి మాకు ఈ నుంచి పక్కకి వేయండి అన్ని మా పనులు ఉంటాయి ఏమైనా సౌలత్ ఇండి ఉంటాయి మాకు ఆడ అడవిలో ఆడ ఇస్తే ఎడబోతాం మేము చెప్పండి మేము మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నా? మేము ఒక 35-40 years నుంచి ఉన్నాం సార్ ఇక్కడ ఎప్పుడైనా ఇట్లాంటి సమస్య వచ్చిందా మీరు వెళ్ళిపోయి? ఏం ఎవరు రాలే కానీ నీళ్ళు వచ్చింది మనకు డబ్బులు ఇచ్చారు అన్న బియ్యం ఇవ్వ అన్ని ఇచ్చారు కానీ ఓవల్ బోమని అయితే చెప్పలే ఇప్పటిదాకా. రైట్, ఇది పరిస్థితి. అయితే మూసీ నది పక్కన దాదాపు 40 ఏళ్ళ నుంచి నివసిస్తున్న వాసుల ఇది పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో 40 ఏళ్ళ నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాం. మాకు అప్పుడు ఈ గత 40 ఏళ్ళలో జరగని వ్యవహారం ప్రస్తుతం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము అక్కడ నుంచి వెళ్ళిపోమంటుంది, కూల్ చేస్తామని చెప్పేసి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం చాలా బాధాకరం. సో మాకు ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించినా అది ఇక్కడ వేరే డిస్టిక్లో ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు కేటాయిస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది కూడా కేటాయించినా సరే మా పిల్లలకు మేము చేసే వ్యాపారాలకు మాకు అన్నిటికీ ప్రతిదానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో చూద్దాం అధికారులు ఈ విషయంలో ఎంతవరకు స్పందిస్తారు. ఎందుకంటే ఏ ఒక్క అధికారి కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు పూర్తి స్థాయిలో వీళ్ళ దగ్గరకు వచ్చి ఇట్లా మాట్లాడి వీళ్ళకి అవగాహన కూడా కల్పిస్తలేరని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.